హలో ఫ్రెండ్స్, నమస్తే. ఈ రోజు ఒక క్రేజియస్ట్ అప్డేట్ మీ ముందుకైతే తీసుకురావడం జరిగింది. అదేంటో కాదు, ఎన్బికే 112 మూవీ పైన మన యొక్క వ్యూవర్స్ కి చాలా మందికి తెలిసే ఉంటుంది. ఎన్బికే 112 పైన, ఎందుకంటే ఎన్బికే 112 పైన మనం చాలా వీడియోస్ తీయడం జరిగింది. సో రేపు జూన్ 25 కాబట్టి రేపు అఫీషియల్ గా ముహూర్తం స్టార్ట్ అవబోతుంది. సో పూజా కార్యక్రమాలు జరుపుకొని ఈ మూవీ అఫీషియల్ గా సెట్స్ పైకి వెళ్ళనుంది. సో దీని గురించి మనం ఈ వీడియోలో కంప్లీట్ గా మాట్లాడుకుందాము. ఎక్కడ జరుగుతుంది ఈ ఈవెంట్ అనేది, అండ్ దీంతో పాటుగా చీఫ్ గెస్ట్ గా ఎవరు రాబోతున్నారు, అండ్ చిన్న చిన్న అప్డేట్స్ ఈ మూవీ పైన ఈ రోజు మనం మాట్లాడుకుందాం. మీరు మాత్రం మన ఈ వీడియోని కంప్లీట్ గా ఎడ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముఖ్యంగా మీ యొక్క ఒపీనియన్స్ ని కామెంట్ రూపంలో తెలియజేయండి. బాలే గారి అమ్మాళ్ళు జై బాలే అని చెప్పి కామెంట్ సెక్షన్ పగిలిపోయేలా కామెంట్స్ అయితే డెఫినెట్ గా చేయండి. ఇక లేట్ చేయకుండా మనమైతే టాపిక్ లోకి వెళ్ళిపోదాం. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటసింహం నందమూరి బాలకృష్ణ గారి తదుపరి చిత్రం ఏదైనా ఉంది అంటే సో ఒకటి ఎన్బికే 111 ఒకటి, ఇంకొకటి ఎన్బికే 112. ఆల్రెడీ ఎన్బికే 111 గ్లిమ్స్ రావడం జరిగింది. సోషల్ మీడియాని మొత్తం షేక్ చేసేసింది. ఆ రేంజ్ లో స్టైలిష్ విజువల్స్ తోని మనకు ఎన్బికే 111 చూడడం జరిగింది. బాలయ్య గారి పుట్టినరోజు సందర్భంగా దాన్ని డైరెక్ట్ చేసేది గోపీచంద్ మల్లేని గారు. చాలా స్టైలిష్ గా మంచి టేకింగ్ తోని ఆ మూవీని రిప్రజెంట్ అయితే చేయబోతున్నారు. దాన్ని దసరాకి రిలీజ్ చేసే ప్లానింగ్ లో మేకర్స్ ఉన్నారు. ఆల్రెడీ ఆ మూవీకి సంబంధించి కాజల్ కూడా షూటింగ్ సంబంధించి యాడ్ అయినట్లు రీసెంట్ సినారియోస్ లో మనం చూసాము, రీసెంట్ ఈవెంట్స్ లో. సో ఇప్పుడు ఆ మూవీ అనేది శరవేగంగా షూటింగ్ అయితే జరుపుకుంటుంది. ఇప్పుడు బాలయ్య గారి తదుపరి చిత్రం అంటే సెట్స్ పైన ఉండగానే ఇంకొక సెట్ మూవీ తీసుకెళ్లడంలో బాలయ్య గారు దిట్ట. సో అందువల్లనే ఎన్బికే 112 పైన కూడా మనకు చాలా రోజుల నుంచి అప్డేట్స్ ఉన్నాయి. ముఖ్యంగా కొరటాల శివ గారి దర్శకత్వంలో ఈ మూవీ ఉంటుందని చెప్పి మనందరికీ తెలిసిందే. సో ఒక సెన్సేషనల్ డైరెక్టర్, నిజం చెప్పాలంటే ఒక ఎక్స్ట్రాడినరీ మూవీ సబ్జెక్ట్ ఉన్న డైరెక్టర్. అటు మిర్చి చూసుకున్నా, శ్రీమంతుడు చూసుకున్నా, జనతా గ్యారేజ్ చూసుకున్నా, ఇంకా ఇలాంటి మూవీస్ చూసుకుంటే ఒక పదునైన సబ్జెక్ట్ కొరటాల శివ గారి సొంతం. ఆ రేంజ్ లో సబ్జెక్ట్ ఉంటుంది. తన సబ్జెక్ట్ చూసి సొసైటీకి ఒక మెసేజ్, అంటే చూసే వాళ్ళకు కూడా ఒక మెసేజ్ లాంటి, ఇప్పటి వరకు చూడండి కూడా ఒక మెసేజ్ లాంటి సబ్జెక్ట్ ని ఒక కమర్షియలైజ్ చేస్తూ జనాలకు చూపించడంలో కొరటాల శివ గారి దిట్ట. సో అలాంటి సెన్సేషనల్, అలాంటి పదునైన డైరెక్టర్ చేతిలో ఒక మాస్ హీరో, మాస్ అంటే నిలువెత్తు నిదర్శనం, గాడ్ ఆఫ్ మాసెస్ గా మనం పిలుచుకుంటాము నందమూరి బాలకృష్ణ గారి. అలాంటి హీరో, ఇలాంటి సబ్జెక్ట్ ఉన్న డైరెక్టర్ తోడైతే అసలు ఇండస్ట్రీ రికార్డ్స్ అనేటి ఉండవు. కంప్లీట్ గా స్మాష్ అయిపోవడం అయితే ఖాయం. అలాంటి డైరెక్టర్ చేతికి ఇలాంటి మాస్ హీరో కాంబో అనగానే ఒక్కసారిగా నందమూరి అభిమానులే కాదు, యావత్ తెలుగు అభిమానులు కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్న మూవీ ఇది. సో ఈ మూవీని సంక్రాంతికి ప్లాన్ చేయడం జరుగుతుంది. సో చాలా వరకు మనం మన ఈ ఛానల్లో దీని గురించి అప్డేట్ ఇవ్వడం జరిగింది. చాలా ముందే 25th కి మూవీ అనేది ముహూర్తం ఉంటుంది అని చెప్పి. సో దీని గురించి చిన్న చిన్న అప్డేట్స్ ఉన్నాయి. సో ఇది ఎక్కడ జరగబోతుంది ఏంటనేది అది మాట్లాడుకుందాం మనము. సో ఈ మూవీకి వచ్చేసి పూజా కార్యక్రమాలు అఫీషియల్ గా ముహూర్తం అనేది రేపు అనగా జూన్ 25న మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అమరావతి వెంకటపాలెం అని శ్రీ వెంకటేశ్వర టెంపుల్ లో ప్లేస్ లో దీనికి సంబంధించి ముహూర్తం అనేది ఫిక్స్ చేయడం జరిగింది మూవీ మేకర్స్. అండ్ దీనికి ముఖ్య అతిథిగా నారా లోకేష్ గారు ఆర్ కందుల దుర్గేష్ గారు దీనికి రాబోతున్నారు అన్నట్లు మనకైతే తెలుస్తుంది చీఫ్ గెస్ట్ లుగా. అండ్ బాలయ్య గారి ట్రాక్ రికార్డ్ కూడా మనకు తెలిసిందే. ఈ మధ్య కాలంలో ఎప్పుడైతే అఖండ అన్స్టాపబుల్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది, ఆ తర్వాత అన్స్టాపబుల్ గా బాలయ్య గారి జర్నీ అయితే సాగుతుంది. తన కెరియర్ లో ఒక పీక్ స్టేజ్ కి ఇప్పుడు బాలయ్య గారు ఉన్నారన్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే వరుసగా పెట్టి హిట్లు, వరుస పెట్టి కంటిన్యూగా 5 హిట్లు అఖండ నుంచి అఖండ 2 వరకు. వీరసింహారెడ్డి కానివ్వండి, అటు నీలకొండ భగవత్ కేసరి కానివ్వండి, డాకు మహారాజ్ కానివ్వండి, ఇలా అఖండ 2 కానివ్వండి, ప్రతి ఒక్క మూవీతోని హిట్ ట్రాక్, హిట్ లో ఒక కొత్త డెఫినేషన్ ని సృష్టించింది బాలయ్య గారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. తన ఏజ్ కి తగ్గట్టు పాత్రలు చేయడము, సొసైటీకి మెసేజ్ ఇవ్వడము, కేవలం కమర్షియల్ సినిమాలే చేస్తున్నాం అన్నట్లు కాకుండా కమర్షియల్ మూవీస్ లో కూడా మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్ తీయడంలో బాలే తర్వాత ఎవరైనా అని చెప్పొచ్చు. ఎందుకంటే సీనియర్ యాక్టర్స్ లో మనం చూసాం, కమర్షియల్ అనగానే కంప్లీట్ కమర్షియల్ మూవీ ఉంటుంది. బట్ బాలే గారి మూవీలో ప్రతి మూవీ చూసుకోండి, అఖండ చూసుకోండి, ఒక డివోషనల్, ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. వీరసింహారెడ్డి కంప్లీట్ కమర్షియల్ మూవీ. ఆ తర్వాత వచ్చిన నీలకొండ భగవత్ కేసరి ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. నెక్స్ట్ ఆ తర్వాత వచ్చిన చూసుకోండి డాకు మహారాజ్ గారిని చూసుకోండి, అది ఒక వెనుకబడిన ప్రాంతంలో జరిగే అన్యాయాల గురించి మాట్లాడే వ్యక్తిగా, ఒక
ఇంజనీర్ గా మనం చూడడం జరిగింది. ఆ తర్వాత అక్కడ మళ్ళీ డివోషనల్ మూవీ, ఇప్పుడు మళ్ళీ ఒక కమర్షియల్ మూవీతో ఎన్బికే 111 రాబోతుంది. మళ్ళీ ఇప్పుడు ఒక పదునైన డైరెక్టర్, ఇది ఎన్బికే 112 అనేది. సో ఒక పదునైన డైరెక్టర్ కాబట్టి ఆ రేంజ్ లోనే స్క్రిప్ట్ ఉంటుంది. సో టాలీవుడ్ కి ఒక రేంజ్ లో హోప్స్ ఉన్నాయి, తెలుగు ఆడియన్స్ కి ఒక రేంజ్ లో హోప్స్ ఉన్నాయి. ఇది కనుక వర్కౌట్ అయితే ఇది పాన్ ఇండియా వరకు కూడా వెళ్లే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఈ మూవీకి. సో పాన్ ఇండియా లెవెల్ లో కూడా స్క్రిప్ట్ బాగుంటే డెఫినెట్ గా పాన్ ఇండియాలో కూడా మంచి క్రేజ్ ని, మంచి కలెక్షన్స్ ని రాబట్టుకోవడంలో ఎలాంటి సందేహం లేదు. అన్ని వర్కౌట్ అయితే నిజంగానే ఈ మూవీ సీనియర్ యాక్టర్స్ లో ప్రజెంట్ టైంలో పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ సంపాదించుకొని మంచి హిట్ కొట్టేవాడు కూడా కేవలం ఒక బాలే గారే ఉంటారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అండ్ దీని క్యాష్ అండ్ క్రూ గురించి మాట్లాడుకుంటే మనము ఆల్రెడీ దీని గురించి మనకు తెలిసిందే. సో అనిరుద్ మాక్సిమం ఛాన్సెస్ అనిరుద్ కే ఉన్నాయి. అండ్ అనిరుద్ తో పాటు మనకు తమన్ గారు కూడా ఈ మూవీలో మ్యూజిక్ అందిస్తారని చెప్పి తెలుస్తుంది. అండ్ దీంతో పాటుగా విద్యా బాలన్ గారు ఫీమేల్ లీడ్ గా ఈ మూవీలో యాక్ట్ చేయబోతున్నారు అన్నట్లు మనకైతే తెలుస్తుంది. సో ఇది గైస్ ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. సో పబ్లిక్ ఈవెంట్ గా జరగబోతుంది, భారీ స్థాయిలో ఈ ఈవెంట్ ని కండక్ట్ చేయబోతున్నారు. నారా లోకేష్ గారు రాబోతున్నారు అనగానే ఒక మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ప్రజెంట్ అటు ఏదైతే అమరావతి మంగళగిరి ప్రాంతంలో, మంగళగిరి అక్కడ ఎమ్మెల్యే, ప్రజెంట్ అక్కడ ఎమ్మెల్యే. సో మంచిగా క్రౌడ్ పుల్లింగ్ ఉంటుంది, చాలా ఫ్యాన్స్ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. సో ఫ్యాన్స్ కూడా చాలా మంది వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయి. సో దీని గురించి ఇంకా ఎలాంటి అప్డేట్ ఉన్నా కూడా మీకు డెఫినెట్ గా తెలియజేస్తా. అండ్ రేపు పూజ కార్యక్రమం జరిగిన తర్వాత ఇంకా ఎలాంటి అప్డేట్స్ వచ్చినా కూడా దీనిపైన డెఫినెట్ గా ఒక వీడియో తీసి మీ ముందుకైతే తీసుకురావడం అయితే జరుగుతుంది. ఇది గైస్ ఇవి అప్డేట్స్. సో ఆశిస్తున్న ఈ వీడియో డెఫినెట్ గా మీకు నచ్చిందని చెప్పి ప్లీజ్ ఇక్కడ చూసారంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముఖ్యంగా మీ యొక్క ఒపీనియన్స్ ని కామెంట్ రూమ్ లో తెలియజేయండి. అండ్ బాలే గారి అమ్మాలు జై బాలే అని చెప్పి కామెంట్ సెక్షన్ పగిలిపోయేలా కామెంట్స్ చేయండి. మీరు చేసే కామెంట్స్, లైక్స్, హైప్స్, సబ్స్క్రైబ్ నాకు ఎంతగానో బూస్టర్ గా ఉంటుంది. ఈ వీడియోకి ఇంతే గైస్, నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతర్ దెన్ బై బై ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్.